వందనాలు తెలియజేసుకుందాం. పాల్గొన్న మీకు కూడా ధన్యవాదాలు. ఒక మానవుడు జీవితంలో ఎలా ఉండాలి నేర్చుకుంటున్నాం మనము. సత్యం, ధర్మం, అహింస, మరి శాంతి, ప్రేమ. మరి ఈరోజు శాంతి, ప్రేమ గురించి తెలుసుకుందాం. ఎవరైనా జీవితంలో శాంతి లేకుండా అశాంతిగా జీవించాడు అంటే వాడే కాదు, చుట్టూరు పరిస్థితులను కూడా అశాంతిగా ఉంచుతాడు. ఎప్పుడైనా ఎందుకు అశాంతి వస్తోంది అంటే ఎవరి జీవితంలో అయినా తృప్తి లేకపోతే అశాంతి వస్తుంది. గమనించండి, ఉన్నదాంతో తృప్తి ఉండకపోతే ఎప్పుడూ వాళ్ళ జీవితంలో అశాంతిగానే ఉంటారు. ఆ తృప్తి ఉండాలి. ఇంకా ఏంటి అంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాల వల్ల కూడా మనం ఎప్పుడూ అశాంతితోటే ఉంటాం. చూడండి, కామము చూసుకుంటే కోరిక పుడుతుంది, కానీ కొన్ని తీరతాయి, కొన్ని తీరవు. మన తాహతకు తగ్గ కోరికలు అయితే తీరిపోతాయి, కానీ తాహతకు మించిన కోరికలు అయితే తీరవు. అప్పుడు మనకి అశాంతే మిగులుతుంది. నా జీవితం ఇంతే, నా జీవితం ఇంతే అని మనం ఎప్పుడూ అశాంతితో జీవిస్తాం. అందుకే మనకి కోరిక వచ్చినప్పుడు ఇది నాకు అవసరమా కాదా అని ఒక్క క్షణం ఆలోచిస్తే, మరి అవసరం కంటే కూడా అవసరం లేని చాలా ఎక్కువ కోరుకుంటున్నాం మనం. అప్పుడే జీవితంలో అశాంతి ఉంటుంది. ఎవరైనా గమనించండి, ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాతే ఎవరైనా సరే ఆ తృప్తి అన్నది మిగుల్చుకుంటున్నారు. కానీ ప్రపంచ జీవితంలో పక్కవాడితో కంపేర్ చేసుకుని నాకు ఇది లేదు, నాకు అది లేదు అని అశాంతితోటే జీవిస్తున్నారు. కోరిక ఉండడం తప్పు కాదు, ఆ కోరిక ఎంతవరకు ఉండాలి? సహజంగా ఉండాలి. కానీ అసహజంగా ఉన్న కోరిక ఏమవుతుంది? ఎప్పుడు దుఃఖంగానే ఉంటుంది. ఇప్పుడు మనకంటే పై వాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, మనకంటే కింద వాళ్ళు ఉన్నారు, అవునా? మరి కింద వాళ్ళని చూస్తే తృప్తిగా ఉంటుంది, పై వాళ్ళని చూస్తే అశాంతిగా ఉంటుంది కదా. అక్కడ తృప్తి ఉండదు మనకి. మన కింద వాళ్ళని ఏమైనా చూడండి, వాడికంటా నేను బాగున్నాను అని అనిపించినప్పుడు నువ్వు శాంతితో జీవిస్తావు. మలయాళ స్వామి వారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అడుగు పెట్టావు అంటే నీకంటే పైవాడిని చూడొద్దు, నీకంటే కింద వాడిని చూడు. అప్పుడు నీ జీవితం నీకు చాలా బాగుంటుంది. వాడికంట నేను చాలా బాగున్నాను. కొందరు జీవితంలో ఎప్పుడు దుఃఖమే అనుకుంటారు. ఎందుకు వాళ్ళకి ఎక్కువ దుఃఖం వస్తోంది? మితిమీరిన కోరికలు కోరి అవి తీరకపోతే దుఃఖం. ఎప్పుడు మనము దుఃఖంతో ఉన్నాము అంటే మనకి కానివి, మనకి లేనివి కోరుకుంటేనే వస్తుంది. రోగాలతో వచ్చే దుఃఖాలు వేరనుకోండి, కోరికలతో వచ్చే దుఃఖం వేరు. కోరిక తీర్చుకోవడం మన చేతిలో పని అవుతుంది, దాన్ని తృప్తి పడడం అవసరం లేదులే అనుకోవడం. అందుకే శంకరాచార్యులు నిత్య అనిత్య వస్తు వివేకం అని చెప్పేవారు. ఆయన యుక్త యుక్త విచక్షణ జ్ఞానం, ఈ రెండు ఉండాలి. అంటే అనిత్యమైనవేంటి, నిత్యమైనవేంటి తెలుసుకుంటే ఏది కోరుకోవాలో ఏది కోరుకోకూడదో మనకి అర్థమవుతుంది. అందుకే సాధనలోకి వచ్చిన ఫస్ట్ స్టెప్ ఆయన చెప్పింది శంకరాచార్యులు, నిత్య అనిత్య వస్తు వివేకం. ఆ రెండు ఉంటే నువ్వెప్పుడు కూడా ఆ వివేకం వచ్చినప్పుడు అనిత్యమైనవి నాకెందుకు, నిత్యమైనదే కావాలనుకుంటావు. మనం చూడండి, ప్రపంచక జీవితంలో ఎన్ని నగలున్నా, ఎన్ని చీరలున్నా, ఎంత మంచి ఇల్లున్నా, మనకంటా మంచి ఇల్లు చూసినా అయ్యో ఆడ ఇంకెంత బాగుందో
ఏదో ఒక క్షణంలో మనకు కూడా ఉంటే బాగుండు. మన ముఖానికి అంతా వెంటనే అనేసుకుంటాం. కోరిక వచ్చేస్తుంది, తీరపోతే మన ముఖానికి ఎంత. నీకు ఆ రకంగా చూడడం అలవాటు అయ్యాక నీకు లేనివే కనిపిస్తాయి. కానీ నువ్వు కోరుకున్న ఎదటి వాళ్ళు వాడికి లేనివి కూడా నీ దగ్గర ఉంటాయి. ఉండవంటారా? అందరికీ అన్నీ దొరకవండి. డబ్బు కొందరికి ఉంటుంది, పదవులు కొందరికి ఉంటే కొందరికి ఉంటుంది. కొంతమందికి చక్కగా మాట వినే పిల్లలు ఉంటారు, భర్త ఉంటారు, భార్య ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న సౌభాగ్యాలు ఎన్నో మన జీవితంలో ఉన్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదైతే మనలో లేదో, ఎదుటి వాళ్ళు ఏదైతే ఉందో అది లేదే 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 అని పదే పదే మనం గుర్తు చేసుకుని ఆనందంగా ఉన్న జీవితాన్ని దుఃఖం పాలు చేసుకుంటున్నాం, అశాంతి పాలు చేసుకుంటున్నాం. అందుకే ఎప్పుడైతే మన జీవితంలో అశాంతిగా ఉందో అప్పుడు పక్కవాడి జీవితం బాగుంది, నా జీవితం బాగోలేదనుకుంటాం. అందుకే మలయాళ స్వామి వారు నీ కింద వాళ్ళని చూడు, నువ్వెంత గొప్పగా జీవిస్తున్నావో నీకు అర్థమవుతుంది, అప్పుడు నీ జీవితం తృప్తితో ఉంటుంది. ఆయన చెప్పేవారు, కారు లేదని బాధపడకు, కాళ్ళు ఉన్నందుకు సంతోషించు. సైకిల్ మీద వెళ్ళేవాడు నడిచేవాడిని చూస్తే తృప్తిగా ఉంటుంది, కానీ స్కూటర్ మీద వెళ్తే చూస్తే నాకు లేదే అని బాధ వస్తుంది. స్కూటర్ మీద వెళ్ళేవాడు సైకిల్ మీద వెళ్ళేవాడిని చూస్తే వాడికి పాపం సైకిలే ఉంది, నేను స్పీడ్గా వెళ్ళడానికి స్కూటర్ ఉంది అని తృప్తితో జీవిస్తాడు. అలాగే మరి కారులో వెళ్ళేవాడు మరి స్కూటర్ వాడిని చూస్తే వాడికి అదే ఉంది, నాకు ఇది ఉందని తృప్తి ఉంటుంది. మరి నడిచేవాడు ఎవరిని చూసి తృప్తి పడాలి? కాళ్ళు లేని వాడిని చూసి ఇటు తృప్తి పడాలి. నేను కారు లేదని బాధపడొద్దు, భగవంతుడు నాకు నడవడానికి కాళ్ళు ఇచ్చాడు, వాడికి అది ఇవ్వలేదు. చూసారా, ధ్యానంలోకి వచ్చే కొద్దీ మహాత్ములు మనకి ఎలాంటి సలహాలు ఇచ్చి మనకి మనసును శాంతిగా ఉంచుతారు. అశాంతితో ఉంటే సాధన కుదరదండి మనకి. చూడండి, మన మనసులో ఎవరి మీదైనా ఒక కోపం కానీ ఏదైనా సాధించలేదని కానీ మనం అడిగినవి భర్తో పిల్లలో చెయ్యలేకపోతే భార్యో ఆ రోజంతా కూర్చుంటామే కానీ అదే గుర్తొస్తూ ఉంటుంది. అలా మరి భర్త ఇవ్వలేదనుకునే కంట నేచర్ నాకు రానివ్వకుండా చేసింది అంటే నాకు అవసరం లేదు అని ఏ రోజున నువ్వు తృప్తి పడతావో నీ జీవితం అంతా శాంతే. ఇవ్వడం ఇవ్వకపోవడం వ్యక్తులుగా కనిపిస్తారు మనకి, వ్యక్తులు కాదండి. ధ్యాన మార్గంలోకి వచ్చాక నేచర్ మనకు కావలసినవన్నీ ఇప్పిస్తుంది, మనకు అవసరం లేనివే పక్కకి వెళ్ళిపోతాయి. అప్పుడు ధ్యాని ఎప్పుడు నేచర్ డెసిషన్ అనుకున్నప్పుడు నాకంటా నా జీవితం నేచర్కే తెలుసు. ఆ నేచర్ నాకు ఇప్పించలేదు అంటే ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం వల్ల నాకు రావట్లేదు నేను కోరుకున్నవి. ఏమో దీనికంటా గొప్పవి వస్తాయేమో, దీనికంటా మంచిది వస్తుందేమో, ఇంతకంటే ఉన్నత స్థితి జీవితం వస్తుందేమో. మనం ఏం చేస్తున్నాం? చిన్న చిన్నవి కోరుకుంటాం, అది తీరకపోతే బాధ, అశాంతి, మంచి జీవితాన్ని పోగొట్టుకుంటాం. కానీ ధ్యానంలోకి వచ్చేటప్పటికీ మనకి అర్థమవుతుంది, ఈ చిన్నది తీరినప్పుడు పెద్దది వస్తుందేమో. నాకు మా రాఘరావు గారు ఎప్పుడు సినిమా తీసుకెళ్లేవారు కాదు. చాలా కోపంగా ఉండదు ఆయన మీద, ఎందుకంటే చుట్టూరు వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను వెళ్ళలేదని. మళ్ళా ఎప్పుడు డబ్బుని కూర్చుంటారు, ఏ రోజు సినిమా ఒక్కలా ఎంటర్టైన్మెంట్, ఒక్కలా ఎంజాయ్మెంట్, డబ్బు డబ్బు అంటారు. అప్పుడు ఆ చిన్న చిన్న సరదాలు తీరలేదు అని ఒక మ్యారేజ్ డే లేదు, ఒక బర్త్డే లేదు, ఎక్కడికి తీసుకెళ్ళరు. ఇట్లాంటి చిన్న చిన్న కోపాలతో మరి నేను కొంచెం బాధలో ఉండేదాన్ని. కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక పత్రిగారు చెప్పిన జ్ఞానబోధకి నాకు అప్పుడు అర్థమైంది, నువ్వు ఆ పనులకు రాలేదు, ఇలాంటి దానికి రాలేదు, నువ్వు దేనికి వచ్చావో నీకు అర్థం కావట్లేదు. అక్కడే నిర్ణయించుకున్నావు ఆడు సినిమా తీసుకెళ్ళనంటే అని కిందకు దిగావు.
ఇక్కడ సినిమాలు తీసుకెళ్లేదని గోలెడుతాం. సార్ ఏదైనా కాన్సెప్ట్ చెప్పాలనుకోండి, ఒక క్వశ్చన్ వేస్తారు, పలానా సినిమా చూసావా అన్నారు. అంటే మన మనసులో దేనికి అశాంతి ఉంది, దేనికి ఉంది. నిజంగా గురువు తయారు చేస్తాడండి శిష్యుల్ని. తల్లిదండ్రులు కూడా అంత షార్ప్గా తయారు చేయలేరు. వాళ్ళు ఆస్తులు ఇవ్వచ్చు, ఎన్నో ఇవ్వచ్చు, కావలసిన అవకాశాలు కూడా కల్పించవచ్చు. కానీ మన మనసులో దుఃఖం తీయాలంటే ఆ గురువే రావాలి. ఇది నేను ఖచ్చితంగా నా జీవితంలో నేను అనుభవించాను. పత్రికారి సహచర్యంలో ఇవన్నీ చిన్న కారణాలు. ఇప్పుడు నేను తలుచుకుంటే అంత నవ్వొస్తుందో. ఓ రోజు అడిగారు, పలానా సినిమా చూసావా అని. నాకు మన ఆడవాళ్ళకి ఒకటి ఉంటుంది, ఎవడన్నా పలకరిస్తే చాలు ఫస్ట్ మొగుళ్ళు ఆడి మీద చెప్పేస్తాం, తర్వాత అత్తగారు బావగారు వరుస అనమాట మనకు లైను. ఇవన్నీ వాగుతూ ఉంటాం. అది ఎంత హాస్యాస్పదమో ధ్యాన మార్గంలోకి వచ్చాక అర్థమైంది మనం. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక అర్థమైంది మన జీవితాన్ని మనమే ఎన్నుకుని వచ్చామని. ఇంతవరకు మనకు తెలియక మన కష్టాలకు కారణం మన మొగుళ్ళు, మన అత్తగారో, మన ఆడపడుచో, మన అమ్మ నాన్న, ఎవరో ఒకళ్ళు వంకెట్టేస్తాం. కానీ ఏమీ కాదు, ఇవన్నీ మనమే వచ్చాం. స్పార్ వచ్చే వరకు మనం ఎవ్వరికీ అర్థం కాలేదు మన జీవితం. ఏదో బతికేసాం, జంతువులు బతికే మనము బతికేసాం, అంతే కదా. వాటికేం తెలీదు, పెడితే తింటది, ఉంటే ఉంటుంది. మనం కూడా ఉంటే అనుభవించేస్తున్నాం. కష్టం కలిగితే ఆడు వీడు 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 అని జీవితం అంతా ఎంతో భరిస్తాడు. 80 సంవత్సరాలు మనం బతికినంత వరకు భర్త భరిస్తాడు. కానీ అది ఆలోచించం. మా నాన్న ఎంత గొప్పగా చూశాడు, మా అమ్మ ఎంత గొప్పగా చూసింది, నన్ను చిన్న మాట అనలేదు, మా అత్తగారు అంటదా, నా మొగుడు అంటాడా, జీవితం అంతా దిక్కుమాల శాంతి. కానీ నిన్ను భరిస్తున్నాడు, ఆడు 16 ఏళ్ళే భరించి పంపించాడు. ఇది ఉండదు మనకి. నేను కూడా పత్రికారు నాకు ఈ కాన్సెప్ట్ చెప్పాలని, పలానా సినిమా చూసావా అన్నారు. అనగానే నేను పత్రికారితో మొదలెట్టాను సోది, ఈ శిష్యుడితో సినిమా కూడానా, మళ్ళీ చూడండి ఆ పెట్టిదరి కూర్చుంటాడు ఎప్పుడు అని. అయితే నీకు చెప్తాను కూర్చో అన్నారు. అప్పుడు చెప్పారు, నీ జీవితాన్ని నువ్వే ఎన్నుకుని వచ్చావు, అంతే, ఇంకేమీ లేదు. ఎలా మనం జన్మ తీసుకున్నప్పుడు ఎటువంటి భర్త రావాలి, ఏ తల్లిదండ్రులు కడుపున పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఈ నిర్ణయాలన్నీ మనవే. మనం ఎన్నుకుని వచ్చామని మనకు తెలియక ఎప్పుడు మనకు వచ్చే కష్టానికి కారణం పక్కవాడే, మొగుడో, లేకపోతే అత్తో మామో, లేకపోతే వీళ్ళో వాళ్ళో ఎక్సెట్రా. మనం మాత్రం 100కి 100 మంచోళ్ళం. ఈ క్వాలిఫికేషన్ కూడా మనకు ఉంటుంది. ఎంతసేపు చెప్పమనండి, ఎవరికాళ్ళే మంచోళ్ళు, మన తప్పులు వాళ్ళకి కనబడతాయి ఎదవకోలా. కానీ మనకు అర్థం కాదు, అవునా. అప్పుడు పత్రికారి ఇదంతా చెప్పారు, నీ జీవితాన్ని నువ్వే ఎన్నుకుని వచ్చావు, నువ్వు ఆ జీవితం కోసం రాలే, దీనికోసం వచ్చావు. నిన్ను తిప్పలేదన్నావు కదా, నీకు విసుగొచ్చేలా తిప్పుతాడు ఉండాలి. నువ్వు ఎళ్ళని మొరో అనే వరకు తిప్పుతాడు. అందులో పత్రిసారి రాఘరావు గారి మీద వాళ్ళనివాడాడు. ఎవరి గురించైనా మాట్లాడిన అది గ్రాడి మీద ఒక్క మాట మాట్లాడకని చెప్పేవారు. అలాగా ఆయన అన్నాక నా ఆలోచన విధానం మారింది. మన మనస్సునండి ఎవ్వరూ మార్చలేరండి సృష్టిలో, గురువు ఒక్కడే మార్చగలడు. కీలెరిగి వాత పెట్టడం అంటారు చూడండి, అది గురువే చేయగలడు, ఇంకెవరూ చేయలేరు. మనకి ఏది అవసరమో, ఏ మాట మాట్లాడితే మనం మౌల్ట్ అవుతామో, శాంతపడతామో, ఆనందపడతామో, అట్లాంటి మాటలకి గురువులకు తెలుస్తుంది. అందుకే వాళ్ళని గురువులు అన్నారు. ఎందుకంటే మనకి ఏది కావాలో మన తల్లిదండ్రులకి కడుపు నింపడం, మనకి ఎంజాయ్మెంట్కి డబ్బు ఇవ్వడం అంతవరకే నేర్పుతారు తల్లిదండ్రులు. కానీ ఎలా బతకాలి అందరికీ ఒకటే మందు ఉండదండి. ఇప్పుడు పత్రికారు ఎన్నో ఏదో చెప్తున్నారు, ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటున్నారు ఆయన మాటల్లో, అవునా కదా. అందరికీ ఒకటే మంత్రం పనిచేయదు. సార్ ఎన్నో చెప్పారు మనకి. కానీ ఎప్పుడైతే మన జీవితాన్ని మనమే ఎన్నుకుని వచ్చామన్నాగా మనకి ఎవరి మీదైనా కోపం వస్తుందా? ఒక్క మాటతో గాలి తీసిన బెలూన్లా చేస్తాడు ఈయన, అవునా కదా. అప్పటి వరకు ఆడు కారణం, ఈడి కారణం, ఇలాంటి అసంతృప్తి జీవితాలు ఉండేవి. ఆ మాట అనగానే నేనే ఎన్నుకుని వచ్చి నేను తిట్టుకోవడం. మనం వండుకున్న కూర మనం తినపోతే పక్కింటి ఆవిడ తింటదా, అవునా. మనం ఎన్నుకుని వచ్చిన జీవితం మనమే అనుభవించాలి. మరి అప్పుడు
ఒక చిన్న సినిమాకి తీసుకెళ్లేదని ఒక అశాంతితో నేనున్నాను. కానీ ఇప్పుడు ఈ జీవితం ఇంత ఉన్నత స్థితిలో నేనున్నాను అంటే కారణం ఆయనేగా. మా పిల్లలు ఇప్పటికీ కూడా తిప్పుతారు, ఆ రోజుల్లో డాడీ నేను తిప్పలేదనుకున్నాం, చూడు ఇప్పుడు మన ఫ్యామిలీలోనే కాదు, మన బేమర్లో కాదు, ఎక్కడ కూడా నీలాగా ఎవరు పెళ్ళాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళి మొగుళ్ళు మేము చూడలేదంటారు. వాళ్ళకి ఇప్పుడు నేను దొరికానమాట. మరి మనము గోరంత దాన్ని ప్రాపంచిక జీవితంలో కొండంత చేసుకుంటాం. అది ప్రాపంచిక జీవితం. చిన్నదాన్ని పెద్ద భూతత్వంతో చూస్తాం. ధ్యాన మార్గంలోకి వచ్చాక పెద్దది కూడా చిన్నదిగా చూస్తాం. టేక్ ఇట్ ఈజీ. ఇది మన కర్మ, అంతేనా? ఇప్పుడు మనందరం అనుకునేది అదేగా. ఏ కష్టం వచ్చినా నేనే ఎన్నుకుని వచ్చాను, నేనే అనుభవిస్తానని వచ్చాను, ఇది నా కర్మ ఫలమే, నా జీవితం. ఇంకెవరి మీద వస్తుందండి కోపం? సాధన చెయ్యకపోతే మన మీద మనకు రావాలి, అవునా? ఇప్పుడు ఏమైంది? కొండంత కష్టం కూడా ఘోరంత కష్టంలా అనుభవించడం వచ్చింది. అందుకే ధ్యానుల జీవితాల్లోనే శాంతి ఉంటుంది. మరి ధ్యానం చేయకపోతే ఆడికి శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మనందరికీ డబ్బులు, పదవులు వీటి మీద పోదు. పక్కింటి వాళ్ళతో కంపారిజను, ఎదురింటి వాళ్ళకి అది ఉంది ఇది ఉంది, ఇవి ఉండవు. మన సాధన ఎంత అయింది? బయట వాళ్ళకు ఉంటే ధ్యానంలో కొంతకు ఉంటే ఉండొచ్చు, కానీ ఈ హాల్లో ఉన్న వాళ్ళకి ఉండదని నేను అనుకుంటున్నా. ఎంతసేపు ఎంత సాధన ఉంటుంది? ఎంత జ్ఞానం పొందుదాం? ఎంతమందికి ధ్యానం నేర్పుదాం? ఎంతమందిని ఆనందంగా ఉంచుదాం? మరి నాకైతే ఇందులోకి వచ్చాక, పత్రిసారి దగ్గరికి వచ్చాక, ఈ ధ్యానం వలన మనం ఎంత సుఖపడ్డామో, ఆనందపడ్డామో అందరూ అలాగే ఉండాలి. నిరంతరము ఆలోచన అదే ఉంటుంది, సార్ కానీ నాకు కానీ. ఓ పక్కన అనేసుకుంటాను, ఫస్ట్ 1 డే 3 రోజులు అయిపోయాక, అబ్బాయి నెల 15వ తారీఖు వరకు అస్సలు రెస్ట్ తీసుకోవాలి, బయటికి వెళ్ళకూడదని. ఈలోగా ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, మేడం క్లాసు అని. ఏమి తెలియనట్టు మా ఆయన అడుగుతారు, వెళ్తావేటి? నేను వెళ్తారని ఆయనకు తెలుసు. అది ఎందుకు అడుగుతారంటే వస్తుందని చెప్తే నన్ను అడగలేదేమో అని ఫీల్ అయిపోద్దని వెళ్తావా అంటారు. వెళ్తానని ఆయనకి తెలుసు, పంపాలని ఆయనకి ఉంటుంది. కానీ ఊరికే ఓ మాట నాతో అంటారు. అంటే ఇప్పుడు ఏమైంది? శరీరం బాధ పెడుతున్నా, మనసు ఇష్టం వద్దు అంటున్నా, మరి ఎవరేమనుకున్నా ముందుకు ఎందుకు వెళ్తున్నాం మనము? ఆత్మానందం, అందరూ బాగుండాలి, మన అవసరం ఎక్కడో ఉంది కాబట్టే నేచర్ మనల్ని పంపిస్తుంది అనే ఒక ఆలోచన మనకి. ఎందుకంటే మన జీవితం నేచర్ చేతిలో పెట్టేశాం మనం. అందుకే శాంతిగా బతుకుతున్నాం. ఎవ్వరి గోళ మనకు అవసరం లేదు, మన గోళ మత్తే, అవునా? వాడిట్టా ఈడిట్టా అనే బోగట్టాలు మనకు ఏమైనా ఉన్నాయా? ఎవడన్నా మన చెవినేస్తే పక్కనే వినేసినట్టు ఉంటాం. ఓ పుస్తకం తీయగానే ఆడు బయటికి వెళ్ళిపోతాడు, చెప్పినోడు. వెళ్తున్నాడా లేదా ఇంకా ఉంటున్నాడా మీలో? నిజంగానండి, మనం ఇందులో ములిగాక ఎవడేం చెప్పినా విన్నట్టే ఉంది, కానీ మళ్ళా ఒకటి కూడా గుర్తుండట్లేదు. గుర్తుంటుందా? గుర్తుంటే బరివెక్కి చచ్చిపోతాం పేలిపోయి. మనకు గుర్తుండదు. ఈ పిచ్చి ఎక్కువైపోయినప్పుడు ఆ గుర్తులు మనకు రావు. లేకపోతే అత్త ఇలాగే, ఈ కోళ్ళు అలాగే, వీళ్ళు ఇలాగే, వీళ్ళు ఇలాగా. అందుకే పక్కవాడి కోసం ఆలోచించాం కాబట్టే ప్రాపంచిక జీవితం అంతా దుఃఖమే. శాంతి లేకుండా గడిపేస్తాం. ఎందుకు? వాళ్ళింట్లో ఉన్న మంచి ఈడింట్లో అన్నీ మనకు ఉండాలనుకుంటాం. కోరికలకు బానిసలం. అప్పుడు మన అరిషడ్ వర్గాలే మన శాంతిగా ఉండవలేదు. ఎప్పుడైతే అరిషడ్ వర్గాలు ధ్యానం చేస్తూ శాంతింప చేసుకున్నామో, ఇప్పుడు ఏమనుకుంటున్నాం? కోరుతున్నాం. కోరిక వదలలేదు, రాకపోతే ఆడవట్లే. నాకు ప్రాప్తి అయితే నేచర్ ఇస్తుంది, నాకు అవసరం లేదనుకో నేచర్ నాకు ఇవ్వదు. ఈ ఆలోచన వచ్చింది కదా అందరికీ. రాకపోతే ఇంకా మనం సరైన సాధన చేయలేనట్టే. మనకు కావలసినవి మనకి ఇస్తుంది కదా. మనకు అక్కర్లేనివి మనం కోరుకున్నా రాలేదంటే అది మనకు జీవితంలో అవసరం లేదు. ఈ డెసిషన్కి ఎప్పుడు వచ్చామో ఎప్పుడు శాంతిగా ఉంటాం. కామం ఇట్లా పోతుంది మనకి. క్రోధం. ప్రపంచ జీవితంలో ఏమంటాం? వాడు శత్రువు, వీడి శత్రువు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎప్పుడు ఆత్మపరంగా చూస్తాం అందరినీ.
వాడు ఆత్మే, మన శత్రువు కూడా ఆత్మే కదా. కానీ వాడి మనసు చెడ్డది. అంతే కదా. మరి చూడండి, యుద్ధం ప్రారంభానికి ముందు, రామరావణ యుద్ధం జరిగే ముందు రాముడు లక్ష్మణుణ్ణి రావణుడి దగ్గరికి పంపాడట, యుద్ధనీతి ఏంటో తెలుసుకోమని. లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడట, ఇదేంటి తెల్లవారితే యుద్ధం జరగబోతోంది, ఇప్పుడు నన్ను పంపుతున్నావేంటి అని. అప్పుడు లక్ష్మణుడితో రాముడు అంటాడట, రావణుడు నీతి తెలియనివాడు కాదు, జ్ఞానము లేనివాడు కాదు, నేర్చుకోవడానికి వచ్చిన చంపేటంత నీచుడు కాదు, అన్నీ తెలుసు. ఒకే ఒక లోపం. ఏ లోపం ఉంది ఆయనకి? కామం అనేది ఉంది. దానివల్ల దిగజారాడు, అంతే కదా. అంతే, నిన్నేమి చంపేడు, వెళ్తే దగ్గరికి వచ్చాడు కదా అని నిన్ను శత్రువుగా చూడడం, నీకు కూడా యుద్ధనీతి నేర్పుతాడు. అంటే అక్కడ రాముడు ఎంత ధైర్యంగా శత్రువు దగ్గరికి తమ్ముడిని పంపాడు చూడండి. అంటే రాముడి మనసు ఎంత మంచిది, చెప్పిన రావణాసురుడు మనసు కూడా మంచిదే. కానీ ఎందుకు పోయాడు? కామం వల్ల నాశనం అయ్యాడు. మరి అది చూసి మనమేం నేర్చుకోవాలి? ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా కామం వల్ల రావణాసురుడిలా మారిపోతాము. ఇది నేర్చుకోవాలి మనము. మరి క్రోధం, వాడి శత్రువు, వీడి శత్రువు, వీడెదవా వాడేదవా అనుకుంటాం. ఎవ్వరు కాదు, మనమే పెద్దదాం జ్ఞానం లేక, అంతే కదా. ఎవ్వడు ఎదవలు కాదు, ధ్యానం లేక జ్ఞానం లేక మనమే. ధ్యానము జ్ఞానము రెండు మన జీవితంలో ఉంటే ఎవడి మీద కోపం ఉంటుందండి? సైలెంట్ అయిపోతాం మనం. మన శత్రువుని చూసి కూడా రాముళ్ళ ధైర్యంగా ముందుకెళ్తాం. చంపేస్తాడేమో అని భయంతో వెనక్కిరాం. అవునా? రాముడికి ఏమైనా తమ్ముడిని చంపుతాడని భయం ఉందా? లేదు కదా. రాముడికి దేని మీద కోపం ఉంది? వాడు అన్యాయంగా, కానీ వాడి ఎందుకు అలా ప్రవర్తిస్తాడు? అలా ప్రవర్తించకపోతే ఇంకా బతికే ఉంటాడుగా భూమి మీద. కానీ అలాంటి వాళ్ళు ఉంటే ఏమవుతుంది? కామం పెరిగిన మనుషులు పెరుగుతారు. అందుకని అలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదు. అక్కడ ఆయన శిక్షించింది కామం ప్రేరేపించి వినాశం పనులు చేస్తున్నాడు, అహంకారం పెరిగి అని. మరి మనం అందరి మీద కోపం తెచ్చుకుంటున్నాం. మనం మౌనంగా ఉంటే ఎంత కోపిష్టోడికి కూడా శాంతపడతాడు. మనం ఏమి అనొద్దు. మన యదవని తిట్టాడు అనుకో, ఆడి తిట్టేంత మాత్రాన నేను యదవని అయిపోతానా అని బుద్ధుడిలా ఓర్చుకున్నాం అనుకోండి. బుద్ధుడు ఏం చేశాడు? ముఖం మీద ఉమ్మేసినా నోరు మూసుకున్నాడు. అవునా? మీకు ఆ బుద్ధుడి కథ తెలుసు కదా, రాఘరావు గారు చెప్పారు మీకు. మరి అప్పుడు ఏమైంది ఆడికి? అప్పుడు జ్ఞానోదయం కలిగింది. కొంచెం మనం ఓర్చుకోగలిగితే, వాడొక తిట్టు తిట్టాడని మనం ఒక తిట్టు తిట్టామని వాడొక తిట్టు. బుద్ధుడు చెప్తాడండి, తిట్టుకు తోబుట్టువులనప్పుడు పుట్టించవద్దు. ఇప్పుడు ఆడో తిట్టు తిట్టాడు మనం ఒకటి తిట్టాం అంటే ఓ చెల్లి పుట్టింది. మనం తిట్టామని ఆడి ఇంకొకటి తిట్టాడు, ఇంకొకటి పుట్టింది. ఇలాగే తిట్టులు, ఆడి తిట్టి మనం తిట్టి బస్టు తిట్టు ఒకటేనట. తర్వాత ఇంతమంది తోబుట్టువులు పుడతారట. అందుకే బుద్ధుడు చెప్పేవాడు, తిట్టుకు తోబుట్టువులనప్పుడు పుట్టించవద్దు. అంటే మొదటి తిట్టు దగ్గరే నువ్వు ఆగిపో. అప్పుడు కోపం ఏమవుతుంది? అవతల వాడి తిట్టిన కోపం, నేను తిట్టినా ఎంత తిట్టినా ఈడికి రెస్పాన్స్ లేదంటే తిట్టి ఆడే ఆలోచిస్తాడు, ఈడెందుకు తిట్టట్లేదు, నేనే అదోలాగా అరుస్తున్నాను కదా అని. బుద్ధుడు అదే నేర్పాడు. ఆడు తిట్టాడని నువ్వు తిట్టడం కాదు, నువ్వు తిట్టకుండా సైలెంట్ అవ్వు అని. మనకు అంత ఓర్పు సహనం రావాలి. జ్ఞానం అంటే ఊరికే కాదండి, అన్నీ ఏం వదలగొట్టుకోవాలి, ఏం అలవాటు చేసుకోవాలో అవి అలవాటు చేసుకోవాలి. అంత ఓర్పు మనకుంటే మనలో ఎప్పుడూ శాంతిగానే ఉంటాం. బుద్ధుడు ఎప్పుడూ శాంతిగా ఉండేవాడట, ఎవరిని పరుషంగా ఒక మాట మాట్లాడేవాడు కాదట. ఎందుకు? ఆయనలో ఓర్పు సహనం ఉంది. అందుకే ఎవరిని పరుషంగా మాట్లాడేవాడుకు, అందుకే ఎప్పుడు శాంతిగా ఉన్నాడు. మనకి కోపము తగ్గదు, కోరికలు తగ్గవు. కామక్రోధ. ఇక లోభం. ఈ లోభి ఏం చేస్తాడు? ఎవడైనా డొనేషన్ అడుగుతాడేమో, టెన్షన్ ఏదో గోలలోన. ఎవడైనా డబ్బులు అడుగుతాడేమో,
ఆడే తిండో పక్కోడికి ఏమిస్తాడు. అందుకని ఈడెప్పుడు పీసీగానే బతుకుతాడు. బతుకుతే ఏమవుతుంది, అందరూ తిడతారు. ఇంట్లో ముందు ఫ్యామిలీ తిడతాది. ఈ లోభత్వం వల్ల ఏమైంది, దాచి 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 ఇది ఏమైపోతుంది, ఇదేమైపోతుంది, డబ్బు ఏమైపోతుంది అని అశాంతితోనే చస్తాడు. అవునా? అడిగి శాంతి ఎక్కడ ఉంటుంది? నేను ఇంత కష్టపడి పెంచాను డబ్బు, రేపు నా కొడుకులు ఏం చేస్తారో, చచ్చే ముందు ఇది బాధ. బతుకున్నన్నాళ్ళు చంపుతాడు, చచ్చే ముందు ఈ డబ్బు నా పిల్లలు ఏం చేస్తారో ఇదో బెంగక దాడికి. కొంత వయసు వరకు ఖచ్చితంగా సంపాదిస్తాడు, దాస్తాడు. ఇంకా ఒక్కొక్క అవయవం పడిపోతున్నప్పుడు ఇంట్లో జనాల మీద బెంగ కాదు, ఆడు ఇనపెట్లో డబ్బు మీదే బెంగాడికి. శాంతికే కూడా చావడు, అశాంతిగానే సస్తాడాడు. ఈ అశాంతితోటి ఎల్లబన్న ప్రాణం కూడా ఎల్లదు ఎంతకిని. ఈ లోభము, మోహము. ఈ మోహం కొందరికి, రాఘరావు గారు 3 రోజుల నుంచి చాలామందికి చూపిస్తున్నారు మోహం గురించి, నేను చెప్పక్కల్లా. ఈ క్లాసులు విని అందరికీ జ్ఞానోదయం అయిపోద్ది. మితిమీరింది ఏది ఉండకూడదు, ఇష్టం ఉండాలి. ఆ ఇష్టం ఉన్నంత వరకే ఉండాలి మనకి. మితిమీరి మోహం కూడా మనకి అశాంతినే కలిగిస్తుంది. ఇప్పుడు మనం ఒక కారు కొనుక్కోవాలనుకుంటాం అనుకోండి, కొనుక్కుంటాం, ఎంతో అపురూపంగా చూసుకుంటాం. ఆడే డ్రైవింగ్ చేసుకుంటాడు, ఆడే తుడుచుకుంటాడు. నువ్వు చాలా అపురూపంగా చూసావు. హైదరాబాద్ రష్లో వెళ్ళావనుకో, ఒక ఆటో గీ అని గీత పెట్టి వెళ్తాడు. మరి నీ కొత్త కారు కానీ ఆడికి అన్ని కార్లు ఒకటే. ఈ ఆటో వాడు పని ఏంటంటే చిన్న సందు ఉన్నా దూరిపోదాం అనుకుంటాడు, ఒక గీత పడింది. నీ మోజేమైంది, అయ్యో ఎంత మంచి కారు కొనుక్కున్నారే, గీతలు పడిపోయిందని గీత చూసినప్పుడల్లా వీడికి అశాంతి. ఎందుకు, ప్రాణం లేని వస్తువు మీద మోజు పెంచుకున్నాడు కాబట్టి. అంతేనా? దేని మీద మోజు పెంచుకోవాలో ప్రాపంచిక జీవితంలో మనకు తెలియదు కాబట్టి, ఎలా ఉంటే శాంతిగా ఉంటామో తెలియదు కాబట్టి, ఇవన్నీ మనం అనుకుంటూ మనసుకున్న గుణాలని ఆపాదించుకుంటూ శాంతితో చచ్చాం. అశాంతితోటి శాంతిగా ఉండాలి అంటే ఇవి మెల్లిగా వదులుకోవాలి. మరి అహంకారం, మదము. మరి మితిమీరిన అహంకారం ఉంటే ఎప్పుడు మన తన్నేవాడు ఒకడు రెడీగా ఉంటాడు. ఉండడా? నువ్వు కొట్టే సొత్త ఊరుకుంటాడేటి, ఎదురుకుండా కొట్టాడు, వెనక నుంచి కొడతాడు. అంతే కదా. ఆడి పెళ్ళాన్ని పిల్లల్ని బయటికి పంపడానికి కూడా ఆడిని సస్తాడు. ఆడు స్వేచ్ఛగా ఒక్కడ కూడా వెళ్ళడు బయటికి. అహంకారంతో మనం ఏం చేసినా, నువ్వు ఒక బాల్ గోడకేసి కొట్టావమ్మా, తిరిగి నీ దగ్గరికే వస్తుంది. అది ఎంత గట్టికి కొడితే అంత బాగా వస్తుంది ముద్దెట్టుకోవడానికి. అది అలాగే సృష్టిలో నువ్వు ఏది చేసినా మళ్ళా నీకు వస్తూనే ఉంటుంది. ఇక ఈర్ష. ఎవరైనా బాగుపడుతున్నారంటే వీడికి ఈర్షతో ఉంటే వీడికి శాంతి ఎక్కడ చెప్పండి. అందుకే మహాత్ములు ఏమన్నారంటే, శాంతి కోరువాడు చిత్తంబు నెరుగడు. శాంతి కోరుకునేవాడు చిత్తం మాట వినడు. చిత్తం ఏం చేస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా గతంలో బాధలను గుర్తు చేసి భవిష్యత్తు ఏం జరుగుతుందో అని భయపెడుతుంది. వర్తమానంలో ఉండదు, కోరికల పుట్ట. అందుకే శాంతి కోరివాడు చిత్తము నెరుగడు అంటే చిత్తం మాట పట్టించుకోకూడదు. భ్రాంతి కోరువాడు బంధమిడడు. ఏ భ్రాంతి ఉంది? నా కొడుకు, నా మొగుడు, నా పిల్లలు, నా ఆస్తిపాస్తులు. ఈ భ్రాంతి ఉన్నవాడు దేని మీద బంధం వదులుతాడు చెప్పండి? ఏ బంధము వదలడానికి ఇష్టపడ్డు. ఫస్ట్ మన శరీరం మీద మనకు బంధం, తర్వాత మొగుడి మీద, పిల్లల మీద, పెళ్ళం మీద బంధం. చెప్తారు కదా, ధనేషణ, దానేషణ, పుత్రేషణ, ఏషణాత్రయం. ఈ 3 మనకు బంధాలే. తెలుసు కదా, మీరు చాలాసార్లు విన్నారు ఏషణాత్రయం అంటే. నేను చెప్తాను, డాష్లు ఉంచుకోండి. శాంతి కోరివాడు చిత్తబు నెరుగడు, భ్రాంతి కోరివాడు బంధమిడడు. బంధం ఏ 3 వల్ల వస్తుంది? ధనేషణ, ధారణేషణ, పుత్రేషణ. ధనం మీద మమకారం. ధారణ అంటే భార్య మీద కానీ భర్త మీద కానీ. పుత్రేషణ, పిల్లల మీద మమకారం. ఈ 3 మనకు బంధం అండి జీవితంలో ఎక్కువ. చిట్ట చివరి వరకు మనం వదలలేని ఈ 3. ఈ 3 మీద బంధం ఏర్పరచుకుంటే మనకి ఎప్పుడూ దుఃఖమే.
అందుకే బంధంలో ఉంటే అన్నీ దుఃఖమే. ఒక జ్ఞానికి తెలుసు, ఏదైనా వదలాల్సింది నేనైనా వదిలి వెళ్ళిపోతాను, అవైనా నన్ను వదిలేసి వెళ్ళిపోతాయి. ఒక జ్ఞానికే అర్థమవుతుంది. అందుకే దేని మీద మమకారం పెంచుకోడు. అందుకే పత్రికారు మనకు చెప్పారు, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని, అంత ధీమాగానే ఉండాలి. వస్తుందని సంబరపడరాదు, పోతుందని దుఃఖపడి రాదు. రెండూ జీవితంలో ఉండకూడదు. వస్తుందబ్బా అబ్బా అని పొంగిపోకు, నిమిషంలో పోవచ్చు, ఒక నిమిషంలో పోవచ్చు. అందుకే వస్తుందని సంబరపడకు, పోతుందని దుఃఖము పడకు. అప్పుడు సమస్థితిలో నువ్వు ఉండగలుగుతావు. మొన్న మీకు చెప్పాను స్థితప్రజ్ఞుడు అని జూమ్లో. ఆ స్థితప్రజ్ఞుడి లక్షణాలే అవి. ఎందుకంటే దేనికి సంబరపడడు, దేనికి కుంగిపోడు, రెండూ సహజమే స్థితప్రజ్ఞుడికి. అలా ఉండగలిగితే మనము ఎప్పుడూ శాంతిగానే ఉంటాం. ఆ శాంతి రావాలి. అందుకే ఏమీ లేనివాడు ఏకంబు బ్రహ్మంబు అన్నాడు 3వ లైను. నీకు లోన అశాంతి లేదు, శాంతి లేదు, నిశ్చల స్థితిలో ఉన్నావు. అనురాగము లేదు, ద్వేషము లేదు, ఏది ద్వంద్వాలు నీ జీవితంలో లేవు. ద్వంద్వాలు లేని జీవితమే గొప్పది. ద్వంద్వం అంటే మమకారం, అహంకారం, అనురాగం, ద్వేషము, ఇట్లా ద్వంద్వ పదాలు ఉంటాయి మనకి. రాగ ద్వేషాలు, ఇవన్నీ ద్వంద్వాలు. ద్వంద్వం లేకుండా ఉండడమే స్థితప్రజ్ఞత్వం. అలా ఉన్నవాడే బ్రహ్మమై తీరుతాడు. మరి మనకి ఎందుకు శాంతి లేదు అంటే ఈ అరిషడ్ వర్గాలు, అహంకార మమకారాలు ఇవన్నీ మనసుకుండి మనకి మనసంతా చంచలమైపోయి శాంతి లేకుండా పోతుంది. మరి ఒక జ్ఞానికి ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్థితి అది. పుణ్యకర్మలు ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి, పాపకర్మలు ఉన్నప్పుడు పోతూ ఉంటాయి. ఎవరి వల్లన్నా మోసపోతే ఏ జన్మలోనో రుణం ఉన్నాంలే అనుకుంటాం, అంతే కదా. వస్తూ ఉంటే నేను గతంలో ఏదో పుణ్యం చేశాను, నేను చేసింది కలిసి వస్తుంది. ఇప్పుడు ఒకే వ్యాపారం ఒకడికి లాభం తెస్తుంది, ఒకడికి నష్టం తెస్తుంది. ఎందుకు తెస్తోంది? వాడి పుణ్యకర్మ వాడిని కాపాడింది, వీడి పాపకర్మ వీడిని దిగదార్చింది. చూడండి, రొయ్యల చెరువులు, చేపల చెరువులు కొంతమందికి లాభం తెచ్చిపెట్టింది, కొంతమంది అడుక్కు తినిపోయారు. ఈ అడుక్కు తిన్న వాళ్ళు నా పాపం అనుకున్నారు, పుణ్యం కర్మ ఉన్నవాడు కాపాడబడుతున్నాడు, వాడిని చూసి కొత్త వాళ్ళు మళ్ళా వేస్తున్నారు. వాడికి లాభం వచ్చింది కదా, నాకు వస్తుందని. అక్కడ వాడిని కాపాడింది వాడి గత జన్మ పుణ్యం. ఆ పుణ్యం ఉన్నంతసేపు ఈడెంత పాపం చేయనివ్వండి. కోళ్లఫారాలు, చేపల చెరువులు అంటే పాపమే కదా, కొన్ని జీవుల్ని చంపడమే కదా. మరి అవి చేస్తున్నా బాగున్నాను అంటే గతంలో ఉన్న పుణ్యం కాపాడబడినంతసేపు బాగా లాభం వస్తుంది. కానీ ఆ పుణ్యం ఖర్చవుగానే ఉన్నదంతా ఊడ్చిపోతుంది, అంతే కదా. అందుకే అంటారు పాపం ఒక మంటలాడిదట. మంట మండుతున్నప్పుడు కాల్చేస్తుందట. మంట ఆరిపోయిందనుకోండి, ఆ మసిని ఎవడన్నా పూసుకుంటాడా? అది నల్లగా ఉంటుంది, ఎవడు దగ్గర రానివాడు. అందుకే మంట రానివ్వరు, మసి రానివ్వరు. అందుకే పాపం అన్నది మంటలాడిది అనుకుంటే ఎవరు ఆ పని చెయ్యరు. అందుకే మన జీవితంలో అశాంతి ఉంది అంటే ఫస్ట్ మనకి తృప్తి లేదు. తృప్తి ఉన్నవాడి జీవితం ఎప్పుడూ శాంతిగానే ఉంటుంది. పని లేని వాళ్ళందరూ మన అడుగుతారు, ఇది లేదా మీ ఇంట్లో, అది లేదా. ఓ కోటీశ్వరుడి పెళ్ళం కమ్మగా పిల్లలకి మొగుడికి వండి పెట్టుకుంటే, ఏంటే నువ్వు వంట మనిషిని పెట్టుకోలేదా అంట, దానికి నెలకు 10,000 ఖర్చు అవ్వలేదని దీనికి దొరద. ఇది పెట్టుకుంటే దానికి ఎందుకు, పెట్టుకోకపోతే దానికి ఎందుకు, దానికి కావాలి ఆ విషయం. అంటే ఏంటి, పక్క వాళ్ళు అడిగిందని ఇది మొగుడు గోలికేస్తూ ఉంటుంది. ఈ మనిషి కావాలి, ఆ మనిషి కావాలి, నడువు నొప్పి వచ్చింది, కాళ్ళు నొప్పులు వచ్చేసాయని. అప్పటి వరకు బాగానే ఉంటుంది దాని ఆరోగ్యం. అంటే ఏమైంది, పక్క వాళ్ళ కోసమే మనం శాంతిని కోల్పోతాం. ఇది మనకి జ్ఞానంలోకి వచ్చాక అర్థమవుతుంది. మనకి కావాలా వద్దా, మనకు అవసరమా
అవసరం లేదా? ఎట్లాంటి బుర్ర ప్రాపంచిక జీవితంలో ఎవరికి ఉండదు. ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాకే ఈ విచారణ తెలుస్తుంది. మనకు అవసరమైతేనే చేస్తాం, అవసరం లేతే దాన్ని పక్కన పెడతాం. ఎవ్వరి మాట పట్టించుకోం. పూజలు కూడా అంతే. పక్కోళ్ళు అడుగుతారని వీళ్ళు బాధపడిపోతున్నారు మనవాళ్ళు. నేను అందరూ దర్శనానికి ఎందుకంటే ఊర్లో వాళ్ళు అడుగుతారేమో శ్రీశైలం వెళ్ళామని. వాళ్ళు రాగానే ఏమడుగుతారు తెలుసా? ఎన్ని గంటలు ధ్యానం చేసామని అడగరు. గుడికి వెళ్ళి వచ్చారా? ధ్యానం మన కోసం, గుడి వాళ్ళ కోసం. అవునా? సాక్ష్యంగా ప్రసాదం పట్టుకెళ్తాం కావాలంటే. ఇదేమైంది? పక్క వాళ్ళ కోసం ఇంకా మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. పక్కవాడు ఏమనుకుంటాడోనే కదా మన బతుకంతా ఇలా ఉంది. పక్కవాడిని పట్టించుకోవడం ఎప్పుడు బానేస్తుంటే ఇందులో దిట్టంగా ఉన్నప్పుడు, సాధనలో గట్టిగా ఉన్నప్పుడు, జ్ఞానం పెరుగుతున్నప్పుడు ఎవరేమనుకుంటే మనకేటి? మన స్థితి మనది కరెక్ట్. ఈ స్థితికి మనం రావాలి. వాడంటున్నాడు వీడే అంటున్నాడు అని కాదండి. మన స్థితి మనకు అర్థమైనప్పుడు మనం శాంతిగా ఉంటాం. శాంతిగా మనం ఉంటే సరిపోయిందా? మనం శాంతిగా ఉండగా ఫ్యామిలీ శాంతిగా ఉంటుంది. మన చుట్టూరు పరిసరాల్ని లేదా అని అడిగినప్పుడు మనం ఒక్క క్షణం ఆలోచించి మాకు లేదు అని చెప్పామో దానికి అచ్చకచ్చగా, నాకు అవసరం లేదు అందుకే చేయట్లేదు అన్నాం అనుకోండి, నోరు మూసుకుని వెళ్ళిపోతారు. గమనించండి, మనం చెప్పే సమాధానంలో ఉంటుంది ప్రతి వాళ్ళకి. మనం తృప్తిగా ఉన్నాం అనుకోండి, మన నోటంటే ఒక రకం సమాధానం వస్తుంది. ఆ మాటకి మనలో అసంతృప్తి ఉందనుకోండి, మన సమాధానం వేరుగా ఉంటుంది. మా ఆయన అడిగితే చెయ్యడు, టక్మని అంటాం. లాగుగా ఉండేది వాళ్ళే కదా పాపం. అందుకని ముందు మనకు తెలియాలి ఏది అవసరము, ఏది అవసరం లేదు. ముందు మనకు శాంతిగా ఉండడానికి ప్రయత్నించాలి. మనకి ఏదైనా రెచ్చగొడుతున్నారంటే వాళ్ళు గత జన్మలో మన శత్రువులే అనుకోండి. అది అమ్మాయినా నాన్నైనా. నీకు ఇది లేదు, అది లేదు, ఇది లేదు. కొంతమంది తల్లిదండ్రులు అడుగుతారు, నువ్వు ఇది కొనుక్కోలేదా, అది కొనుక్కోలేదా, మీ ఆయన అది కొండా, ఇలాంటి దిక్కుమాల సలహాలు ఇస్తూ ఉంటారు. ఈడేదో నాకు అర్జన్లో శత్రువేమో నా శాంతిలోంచి అశాంతిలో తీసుకెళ్తున్నాడని. ఈ జన్మకు మీ అమ్మాయి నాన్నే, కానీ నీకు లేని ఎందుకు? నాలాడి కూతురైతే పోని పంపేయమ్మా అంటుంది. ఇంక చచ్చినా అడగదు మా అమ్మ. పోనీ నాకు ఏదన్నా లేదంటే వెంటనే పంపేయమ్మా అన్నావు అనుకోండి, ఇంక మన అమ్మ నాన్న ఏమి అడగరు. అంతే కదా. కారు లేదంటే పోనీ ఇచ్చే ఒక కారు అంటే వదిలిపోద్ది. లేదు లేదని ముగ్గురిని తినేడు ఎందుకు, అమ్మని అడిగితే భలే బాగుంటుంది. ఇంకెప్పుడు ఇది లేదు అది లేదు అందో, ఉన్నదాంతో తృప్తిపడి అంటుంది. అప్పుడు మనం అన్నీ అమ్మని నాన్న అడిగామనుకోండి, ఇంకా మనకు లేదని ఎవరు గుర్తు చేయరు. మన జీవితంలో హాయిగా ఉంటుంది. అందుకే ఎవడైనా సరే మనము చెప్పే సమాధానాన్ని బట్టి మనని తృప్తిగా బతకనిస్తారు. మన జీవితం మనకు నచ్చింది. వాళ్ళెవరు మన జీవితంలో అశాంతి భయం చేయడానికి? ఎవరండి? ఎవరు కాక్కుంది మన జీవితంలోకి తొంగి చూడటానికి? మన జీవితం మన ఇష్టం. వాళ్ళ మాటకి విలువిచ్చావా, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోయినట్టే. నువ్వు నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయి నిన్ను నువ్వు కిందకు దిగజార్చుకోవడమే అదుటివాడి మాటకు విలువిస్తే. నీకు అవసరమా కాదా అది చూసుకో. నీ కింద వాడిని చూడు, వాడికంటే చాలా ఉంటాయి నీ ఇంట్లో. అప్పుడు మన జీవితం ఎప్పుడు తృప్తిగా ఉంటుంది. ఎప్పుడు ఏదో కొరత అందరికీ ఉంటుంది. కానీ మనకి ఏది రాలేదు, ఏది వచ్చింది. జ్ఞానం పెరగలేదని ఆడవాలి. పక్కింటి ఆవిడ ఫ్రిడ్జ్ లేదని ఆడవకూడదు. జ్ఞానం పెరగలేదని ఆడవాలి. ఆడింట్లో కారు ఉందని ఆడవకూడదు. ఇందులోకి వచ్చాం మనం. ఇప్పుడు తృప్తిగా ఉన్నప్పుడు మన సాధన చాలా బాగా కుదురుతుంది. తృప్తి లేని జీవితం, అశాంతి అయిన జీవితంలో మనకు సాధన చచ్చినా కుదరదు. గమనించుకోండి. మన చుట్టూరు పరిస్థితులు మనకు అనుకూలంగా మార్చుకునే పని మన చేతుల్లోనే ఉంది. అందుకే మహాత్ములు చెప్తారండి, సృష్టిలో ఏ లోపము లేదు, నీ దృష్టిలోనే లోపముంది. సృష్టి ఎప్పుడూ బాగుంది, నీ దృష్టి బాగోలేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇందులో చాలామందికి కథ తెలుసు, కానీ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక కోడలు అత్త ఉన్నారట.
ఆ కోడలికి అత్తగారు అసలు నచ్చట్లేదట. నచ్చక ఏ కోళ్ళకి నచ్చుతుందిలేండి, కొత్త కోళ్ళకి పాపం. పైకి కొంతమంది అంటారు, లోన కొంతమంది అంటారు, కొన్నాళ్ళకి అడ్జస్ట్ అవుతారు. మరి అమ్మలాగా అత్తగారు కనబడరు కదా, కొంచెం నచ్చరు మొదట్లో. ఈవిడికి కొంచెం పరాకాష్లో ఉంది. ఈవిడ అస్సలు నచ్చట్లేదట. ఆవిడ ఏమన్నా తప్పుగా ఉంది. మరి ఈవిడ ముఖం మాట్లాడించుకుంటే ఆవిడ ఇంకా తిడుతుంది. ఇలా జరుగుతుంటే ఒకరోజు ఫ్రెండ్ని అడిగిందంట, మా అత్తగారితో నేను పడలేకపోతున్నాను, ఆవిడ నాకు అసలు నచ్చట్లేదు, ఆవిడ తప్పిస్తే బాగుంటుంది, కానీ ఒక్కడే కొడుకు వేరే ఎలా వెళ్తుంది, ఆవిడ వెళ్ళదు కదా. మరి ఆ ఫ్రెండ్ అందంట, మన ఊరికో స్వామీజీ వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా సలహా చెప్తారు, అదే వెళ్దాము అని తీసుకెళ్ళిందట. తీసుకెళ్తే మరి ఒక జ్ఞాని దిక్కుమాల సలహాలు ఇవ్వడు కదా, ఎంతో నచ్చ చెప్పాడట ఆయన ఎంతైనా వినట్లేదట. అంటే తన దృష్టి వక్ర మార్గంలోకి వెళ్ళిపోయింది. ఆవిడ మీద బ్యాడ్ ఒపీనియన్తో ఉంది ఆవిడ వద్దు అనుకుంది. ఇంకా చెప్పి ఆయన అన్నారంట, అమ్మ ఒక 40 రోజులు విభూతి పొట్లం ఇస్తాను, రోజు అందులో ఇచ్చేసే కలిపేసి 40 రోజులయ్యాక ఆవిడ చచ్చిపోద్ది, మరి ఒక్కసారి చంపితే బాగోదు కదా అని ఆయన 40 రోజులకి ఇస్తానని చెప్పి విభూతి రోజుకి ఓ పొట్లం ఇచ్చేవాడట. ఓ వారం రోజులు ఈవిడ వేసిందట. వేసాక అనుకుందట, పాపం ఈవిడ చచ్చిపోద్ది, ఈవిడికి ఏం కోరికలు ఉన్నాయో ఏంటో, ఎలాగా చచ్చిపోద్ది కదా, ఈవిడికి నచ్చినట్టు పెట్టేస్తే వదిలిపోద్దని కమ్మగా చేయడం మొదలెట్టిందట. కోళ్ళు చేయడం మొదలెట్టేటోడికి అత్తగారు అనుకుందంట, ఇదేంటి ఈవిడ సడన్గా నాకు ఎంత బాగా చూసుకుంటుంది, పాపం అనవసరంగా ఈ అమ్మాయిని తిట్టాను నేను అని ఆవిడ తిట్టడం మానేసిందట. ఇలా తిట్టడం మానేసి ఇంకో వారం జరిగింది. ఇంకో వారం జరిగితే ఈ కోడలు పాపం కొంచెం ప్రేమగా చూస్తుంది కదా, అత్తగారు ఏం చేసేదట, కోడలు బయటికి వెళ్ళేటప్పటికి పిల్లలకి టిఫిన్లు పెట్టడం, కొడుకు టిఫిన్లు పెట్టడం, వాళ్ళ స్నానాలు చేయించడం, ముస్తాబులు చేయడం, కోడలకు అన్ని పనుల్లోనే హెల్ప్ వస్తుందట ఆవిడ. అప్పుడు అత్తగారు ఇన్ని హెల్ప్ చేస్తుంటే ఓ 3 వారాలు అయిపోయింది. కోడలకు ఒక ఆలోచన వచ్చిందట, అవును కదా, మా అత్తగారిని వెళ్ళిపోవడానికి నేను ప్లాన్ వేసాను, ఆవిడ ఉంటేనే లాభంలా ఉంది, వెళ్ళిపోతే నష్టంలా ఉంది, ఆవిడ ఉంటే నాకు ఎంత హెల్ప్గా ఉంది, అనవసరంగా ఈవిడ చచ్చిపోతే బాగుండు అనుకున్నాను అని స్వామీజీ దగ్గరికి పరిగెట్టిందట. పరిగెట్టి, మా అత్తగారు ఉంటే నాకు చాలా హెల్పింగ్గా ఉంది, నేను అనవసరంగా ఆవిడ చచ్చిపోవాలని కోరుకున్నాను, స్వామీజీ ఆవిడ బతికించేసేయండి అందట. ఎలా కుదురుతుందమ్మా, ఆల్రెడీ 3 వారాల మంది ఇచ్చేసాను కదా, ఇంకా ఆవిడ బతకదు చచ్చిపోద్ది అన్నట. అబ్బబ్బే కుదరదు, మా అత్తగారు బతికే తీరాలి అందట. మరి కుదరదని ఆయన అంటున్నట్ట, అమ్మ మా అత్తగారు లేకపోతే నేను కూడా చచ్చిపోతాను అందట. అంటున్నా, నిజంగా చచ్చిపోతావా అని అడిగాడట ఆయన. నిజంగా చచ్చిపోతాను, ఆవిడ ఉంటే నాకు ఎంత హెల్ప్గా ఉంది, వెళ్ళిపోతే ఈ పని, ఈ బాధరా బంది, నేను బయటికి వెళ్తే టెన్షను, ఇంటికి వచ్చి పని చేయలేక, ఇవన్నీ మా అత్తగారు చక్కగా చూసుకుంటుంది అని చెప్పిందంట. అప్పుడు చెప్తాడు స్వామీజీ, ఏమ్మా నేను చావడానికి మంది ఇచ్చాను అనుకున్నావా, నీ మనసును మార్చడానికే విభూతి పంపించాను, చూసావా, నువ్వు ప్రేమించావు కాబట్టి ఆవిడ ప్రేమించింది, నువ్వు ద్వేషించావు కాబట్టి ఆవిడ ద్వేషించింది. సృష్టిలో ఎప్పుడు ఏ లోపము ఉండదు, నీ దృష్టి తప్పు, నీ దృష్టిలో లోపం మార్చుకుంటే సృష్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమైంది, దీనికి అత్త నచ్చుతుంది, అన్నీ నచ్చుతాయి, శాంతిగా ఉంది. నచ్చనప్పుడు అశాంతితో కూరుకుపోయింది. అందుకే మనకి ఏదైనా సరే అది బాగోలేదు, ఇది బాగోలేదు, ఇది నచ్చదు నాకు, ఇవన్నీ మనం పేర్లు పెడతాం. అందుకే మహాత్ములు మనకు సలహా చెప్తారండి, దీ ముందు ఏది ఉన్నా మంచి చెడ్డ, బాగుంది బాగులేదని పేరు పెట్టకుండా స్వీకరించడం రాగలిగితే నువ్వు చాలా శాంతితో బతుకుతావు. ఎవరో కనబడతారు నీకు నచ్చని వాళ్ళు, ఈ ఎదవ నాకెందుకు కనిపించాడో అనుకోకు, వాడిలా నేను ఉండకూడదు అనుకో. ఒక మంచివాడి కనిపించాడు, వాళ్ళ నేను మారాలి అనుకో. బుద్ధుడు చెప్తాడు, నీ ముందు ఉన్న ప్రతి వాడు, ఏ సంఘటనైనా ఎవరైనా నీకొక పాఠం నేర్పడానికే సృష్టి వాళ్ళని నీ ముందు ఉంచుతుంది. అందుకే మహాత్ములు చెప్పిన మాటలు మనం విన్నామనుకోండి, ఏమవుతున్నప్పుడు జీవితం శాంతిగా ఉంటుంది. మనకి అన్ని జీవితం కోరుకున్నట్టు ఉండవండి,
కానీ ఉన్నది స్వీకరించడం నేర్చుకోవాలి మనం. అది స్వీకరించగలిగితే మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా శాంతిగా ఉంటుంది. మనం శాంతిగా ఉంటే మన పరిస్థితులు శాంతిగా ఉంటాయి, మన చుట్టుపక్కల వాళ్ళని మనం శాంతిగా ఉండేస్తాం. ఇక తర్వాత పాయింట్ ప్రేమ, లాస్ట్ది. ప్రేమ మన సహజ గుణం కావాలి. మన వాళ్ళని ప్రేమించడం కాదండి. అందరినీ ఆత్మస్వరూపులను అనుకున్నప్పుడే ప్రేమించగలం, లేకపోతే ప్రేమించడం. మన వాళ్ళు, నా పిల్లలు, నా మొగుడు, నా కులం, నా ఊరు, ఇది కొంతవరకే ప్రేమతత్వం. కానీ విశ్వప్రేమ అని చెప్తాడు బుద్ధుడు. అంటే సృష్టిలో ప్రతి జీవిని నువ్వు ప్రేమించగలగాలి, అదే విశ్వప్రేమ. చాలామంది ఓల్డేజ్ హోమ్లు పెడతారు, అనాథ శరణాలయాలు పెడతారు, అక్కడ ఎగ్గిచ్చాను గుడ్డిచ్చాను అంటూ ఉంటారు. అది ఒక్కటే ప్రేమ కాదండి. కోడిని చంపి ఆ కోడి పిల్లని తయారు చేయకుండా ఆ గుడ్డు ఆడికి పెట్టి ప్రేమ చూపించుకుంటున్నావు. మరి ఈ కోడెవరు? అది ఆత్మేగా. దాన్ని చంపకుండా నువ్వు వీళ్ళని ప్రేమించు, మంచి బలమైన ఫుడ్ పెట్టి, అది నీకు విశ్వప్రేమ అవుతుంది. అంతేకాని ఒక పక్క మాంసాహారం పెట్టి నేను ఈ ఓల్డేజ్ హోమ్లో మంచి ఫుడ్ ఎడుతున్నాను, లేదా నేను మరి అనాథాశ్రమాన్ని చేసి ఎంతోమంది పిల్లల్ని కాపాడుతున్నాను అని పబ్లిసిటీ చేసుకున్నా భగవంతుడి దృష్టిలో నువ్వు చేసే పుణ్యం కంటే నువ్వు చేసే పాపమే ఎక్కువ అవుతుంది. విశ్వప్రేమ నీది సహజ గుణం కావాలి అన్నాడు బుద్ధుడు. అంటే ఏ జీవిని మనము తెలిసి కానీ తెలియక కానీ చంపకూడదు. తెలియకముందు తిన్నారు, అందరూ మాంసం తిన్నారు. కానీ సత్యం తెలిసిద్ది. మనం ఆత్మగా ఎన్నో రూపాలు మారుకుని వచ్చాం. ఒకానొక జన్మలో అది కూడా మనం. మానవుడు పెద్ద కొడుకు భగవంతుడికి, మిగతా జీవులన్నీ చిన్నపిల్లలు. మరి పెద్ద పిల్లోడు చిన్నపిల్లోడిని సంహరిస్తే తండ్రి తల్లి ఊరుకుంటారా? 4 పీకుతారు. అందుకే మనకు కష్టాలు రోగాలు వస్తూ ఉంటాయి. ఇవే భగవంతుడిచ్చిన పనిష్మెంట్లు. ఊరికే రావండి. మనం హింస చేశాము, బాధలతో హింసించబడతాం, రోగాలతో హింసించబడతాం. హింసే లేకపోతే భద్రసారి చెప్పారు కదా, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. పాపమే లేకపోతే రోగమే లేదు. ప్రతి వాళ్ళమి ఎంతో కొంత చేసి వస్తేనే రోగం కానీ బాధ కానీ కష్టం కానీ వస్తుంది. సరే, గతంలో మనకి ఇలా నేర్పిన గురువు లేడు, మనకి తెలియదు. కానీ ఈరోజు సత్యం తెలుసుకున్నాం. మనం తెలుసుకున్నాకేమైంది? ప్రతి జీవిని ప్రేమించగలుగుతున్నాం. అందరూ ఆత్మస్వరూపులు అని భావించగలిగి అలా చూడగలిగితే అందరిలోని ఆత్మ ఉంది, సర్వాత్మ భావన. అప్పుడు మనకి పరమాత్మ దర్శనం కలుగుతుంది. ప్రేమ మన సహజ గుణమైనప్పుడే మనం అందరినీ ఆత్మస్వరూపులుగా చూస్తామండి, లేకపోతే చూడలేము. మరి మోక్షం కావాలి అంటే ఇన్ని గుణాలు మనకి రావాలి. ఏమీ లేకుండా కళ్ళు మూసాను ధ్యానం చేసాను అయిపోయిందంటే అవ్వలేదండి. ధ్యానం చేసావు, కళ్ళు మూసావు, జ్ఞానం వచ్చింది. రావణాసుడు అంతటి వాడికే ఆ మనసుకున్న మలినం వల్ల పడిపోవాల్సి వచ్చింది. మనసు కూడా శుద్ధత్వం ఉండాలి. ఆ శుద్ధత్వం లేకపోతే, శుద్ధత్వం పోవడానికి కారణం ఈ అరిషడ్ వర్గాలేనండి. అహంకారం, మమకారాలు ఇవేనండి మనల్ని కిందకు దిగజార్చేవి. ధ్యానము జ్ఞానం వల్ల పైకి వెళ్తూ ఉంటాం. ఈ మమకారం, అహంకారం మన 2 కాళ్ళకి తాళ్ళేసి కిందకు లాగుతాయి. సాధన చేస్తున్నాం, జ్ఞానం పెంచుకుంటున్నాం, పైకి ఎదగాలని ప్రయత్నిస్తున్నాం. ఒక మెట్టు ఎదిగితే ఈ 2-3 మెట్లు కిందకు దింపుతాయి అహంకార మమకారాల వల్ల. మరి ఎప్పుడైతే ఇవన్నీ వదులుకుని నేను నాది, ఇక్కడ నేననేది ఎవరు? నాదన్నది ఉంది. నేను అనేది నీ మేను. ఈ మేనును వదిలితే ఆత్మే. ఆత్మ అందరూ ఆత్మస్వరూపులే. అది నీకు ఎప్పుడైతే ఉందో నాది నీదంటూ ఇక్కడ ఏదీ లేదు. ఉందా? ఇక్కడ ఉంటే నువ్వు వెళ్ళేటప్పుడు అన్నీ మోసుకుపోదు.
మోయడానికి వీలవ్వట్లేదంటే నాది కాదు. అంతే కదా. ఈశావాస్యోపనిషత్తు చెప్పింది కదా, అంతా భగవంతుడిదే, నీది అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంది. అవునా? మరి పట్టుకోవడానికి ఏమైనా ఉందా ఇక్కడ? ఏమీ లేదు. ఏమైనా పూచిక పుల్ల కూడా నాది 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 నా ఆస్తి నా ఆస్తి అనుకున్నది ఇక్కడి నుంచి నువ్వు చేసిన ధ్యానం, నువ్వు పొందిన జ్ఞానమే, నువ్వు చేసిన పాపం పుణ్యమే, ఇంకా ఏది నీ కూడా పట్టుకెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ ఏంటి అంటే మనం గతంలో చేసుకున్న పుణ్యం వల్ల అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంది మనకి. గమనించండి, ఎవరైనా ఏది పట్టుకెళ్ళే హక్కు లేదు మనకి. పుణ్యం ఉంటే అదైనా ఎలా అనుభవించమని చెప్పాడు ఉపనిషత్తు? త్యాగబుద్ధితో అనుభవించన్నాడు. అంటే 10 మందికి పెట్టి నువ్వు తింటే యజ్ఞ ప్రసాదం, ఎవరికీ పెట్టకుండా తింటే దొంగకుడు. అది చెప్పాడు గీతలో కృష్ణ భగవానుడు. నీ పొలంలో పంటైనా ఎవ్వరికీ పెట్టకుండా తింటే అది దొంగకుడే. 10 మందికి పంచిపెట్టి నువ్వు తింటే ఆ పెట్టింది నీకు యజ్ఞప్రసాదంగా మారిపోతుంది. అందుకే త్యాగబుద్ధితో నీ సంపదలని అనుభవించు అని ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. అంతే, నాది 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 అనుకుంటాం. ఇవన్నీ తెలుసుకున్న రోజుని నాది అనే మమకారం ఎప్పుడూ మనకు ఉండదు. అనుభవిస్తాం, అవకాశం ఉంటే పెడతాం, అంతే తప్పించి ఏదో రోజుకి నేను వదిలి వెళ్ళాలి అనే ఎరుకతో జీవిస్తాం. అలా జీవించినప్పుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రెడీ. నువ్వు ఉండాలనుకున్నా ఉండలేవులే, పిలిపి వస్తే వెళ్ళాల్సిందే. అవునా? ఒకసారట ఒక వ్యక్తికి చాలా బాగా శిల్పాలు చెక్కడం వచ్చట. యాస్టీజ్గా మనిషిగా ఎలా ఉంటాడో అలాగే చెక్కుతాడట. ఆయనకి ఇంకా మృత్యు వస్తోంది అని ఎలా తెలిసిందో తెలిసింది. ఎవరు చెప్పారో మరి, జ్యోతిష్యుడు ఎవరో. ఆయన ఏం చేశాడట, తనలాంటి శిల్పాలు 9 తయారు చేసి తన మధ్యలో పడుకున్నాడట. అన్నిటి మీద దుప్పటి కప్పాడట. ఈడు పడుకున్నాడట. మృత్యుదేవత వచ్చింది, అన్ని దుప్పట్లు తీసి చూసింది. ఓహో, ఈడేదో నన్ను బురిడి కొట్టించడానికి ఇలాంటి ప్లాన్ వేసాడని. మరి మనకంటా దేవతలు ఇంకా తెలివైన వాళ్ళు కదా. మానవుడు అనుకుంటాడు తానే తెలివైనవాడు అనుకుంటాడు, కానీ మన్న మించిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు. అన్నీ తీసి మూతలు తీసి అందట. అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కటే లోటు అన్నదట మృత్యుదేవత. ఈడు అసలే శిల్పి కదా, ఏంటి లోటు అని లేచి కూర్చున్నాడట. ఇదే లోటు పద అందట. మరి శిల్పాలకి మాట లేదు, వీడికి మాట ఉంది, లాక్కుని వెళ్ళిపోయింది పదని. అంటే మరి నోటి దురద ఇలా ఉంటుంది. దీనివల్లే కర్మలు చేస్తాం, దీనివల్లే సత్యవాక్కులు పలకొచ్చు. భగవంతుడిని దాటి మనం ఎన్ని ప్లాన్లు వేసినా టక్మని వెళ్ళాల్సిందే. ఈ సత్యం తెలిస్తే వెళ్తాం, లేదా ప్రేతాత్మగా ఇక్కడే తిరుగుతాం 10 రోజులు, తర్వాత వెళ్ళాల్సిందే. అందుకే ఇలాంటి కథలన్నీ మనకు ఎందుకు చెప్తారంటే జ్ఞానంతో పాటు ఎలా సమయానికి ఎలా ఉండాలో నేర్పుతాయి మనకి ఇవన్నీ. అందుకనే జ్ఞానానికి వచ్చేస్తేనే శాంతి, ప్రేమ ఇవన్నీ మన సహజ గుణాలు అవుతాయి. అందుకే ఒక మానవుడు సత్యాన్ని పట్టుకోవాలి, ధర్మంగా జీవించాలి, అహింసా మార్గంలో ఉండాలి, శాంతిగా తాను ఉండాలి, చుట్టూరు సమాజాన్ని ఉంచాలి, అందరితో ప్రేమగా ఉండాలి. ఈ 5 మన సహజ గుణాలైనప్పుడు మనము ఉన్నత స్థితికి ఎదగగలుగుతాం. మరి థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.